ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన మా రక్షక, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, రాజుల రాజా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మహా గొప్ప దేవ, మీకు వందనములు. ఈ సమాధాన గృహాన్ని, కొమరోలు గ్రామాన్ని ప్రభా మీరు ప్రేమించి 3 దినాల VBS పరిచర్య నిమిత్తమై ఈ బిడ్డలందరినీ తీసుకొని వచ్చిన మీ యొక్క ప్రేమ అంతటిని బట్టి దేవా మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ దినాన ఓ ప్రభా పాఠాలకి ప్రభా నిలవబడినటువంటి మీ దాసురాండ్రన ప్రభా మీరు బలపరిచి వాడుకొని దేవా మీరు మహిమ పొందండి. అంతేకాదు తండ్రి, పాటల్లో ప్రభా మీరు తోడై ఉండండి. మీ నిండైనటువంటి కృపను అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతిని ప్రభా మీరు అనుగ్రహించు నాయన. రాగయుక్తంగాను ఓ ప్రభా పిల్లలకు నేర్చుకోవడానికి ఆదర్శకంగాను ప్రభా పాటలు ఉండగలుగుటకు ప్రభా మీరే కృప చూపి సహాయం చేయమని మీ కృపను కనికరాన్ని వేడుకుంటూ ఈ VBS పరిచర్య అంతటిలో మీ నిండైనటువంటి కృపను అనుగ్రహించండి. అనేకులుగా మీ బిడ్డలైనటువంటి వారు VBS పరిచర్య నిమిత్తమై ఓ ప్రభా యవనస్తులైనటువంటి వారు సహకరించుటకు దేవా మీరు కృప చూపండి. పేరు పేరున దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాదు తండ్రి, కీబోర్డ్ వేయించున్నటువంటి వారిని ప్రభా కిరణ్ని మరియు వేరే వారిని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. బోస్ని వాళ్ళ అన్నని ప్రసాద్ గారిని ప్రభా మీ నిండైనటువంటి కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ కార్యక్రమం అంతటికి ఓ ప్రభా నాయకత్వం వహించినటువంటి మీ దాసుడు కాలేబు గారిని ప్రభా మరియు అబ్రహం గారిని వారి కుటుంబాల సమేతంగా ప్రభా మీరే తోడయుండమని మీ కృపను కనికరాన్ని వేడుకుంటూ మీ సన్నిధి కాంతిని కోరుకుంటూ మా దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థించు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సాంగ్స్ బుక్స్ ఈరోజు మనం చక్కటి పాటలు నేర్చుకుంటాం. మీ అందరికి కూడా సాంగ్స్ బుక్స్ ఇవ్వబడతాయి. సాంగ్స్ బుక్స్లో ఉంచి మీరు పాటలు పాడాలి. మీ అందరికి కూడా సాంగ్స్ బుక్స్ ఇస్తాం. ఈ పాటల పుస్తకంలో సాంగ్ నెంబర్ 1 మేము పాడతాము. వచ్చిన వాళ్ళు కలిసి పాడండి, ఓకేనా నాన్న? పాటల షీట్ చూడాలి, ఓకేనా? చూస్తేనే వస్తుంది పాట, ఓకేనా నాన్న? అందరు పాటల షీట్లో చూసి పాడాలి. రెడీయా? నాడి పాడి స్తుతింతున్నే ఆనందించి స్తుతింతున్నే నాడి పాడి స్తుతింతున్న పాపం పోయెను నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే నా పాపం దొరలిపోయే నా పాపం దొరలిపోయే దొరలిపోయే మాయమయ్యెను. సాంగ్ నంబర్ 2 పాట సంఖ్య 2. పాట సంఖ్య 2. అందరు పాటల పుస్తకాలు ఇది ఇచ్చారు కదా నాన్న, దీన్ని చూసి పాడండి. ఫస్ట్ మేము పాడతాము, మీరు వినండి, ఆ తర్వాత నేను నేర్పిస్తాను, ఓకేనా?
పాట? మరి నేర్చుకుంటారా? ఫస్ట్ లైన్ మేము పాడతాము, మీరు సెకండ్ లైన్ పాడాలి. అందరు బుక్స్ చూడాలి, ఓకేనా? ఎస్, వెరీ గుడ్. మీరు అందరు చాలా మంచి పిల్లలు నాన్న. ఎక్కడికి వచ్చారు మీరు? VBSకి వచ్చారు కదా, వెరీ గుడ్. మరి క్రమంగా కూర్చొని పాటలు నేర్చుకోవాలి, ఓకేనా? ఓకే నాన్న, రెడీయా? అందరు బుక్సే చూడాలి. గుడ్. చప్పట్లు కొట్టుచు పాడనా? నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్.
గుడ్ పిల్లలు, చాలా బాగా పాడారు. సరే, బాయ్స్ పాడతారో గర్ల్స్ పాడతారో బాగా చూద్దాం. ఫస్ట్ ఎవరికి ఇద్దాం ఛాన్స్? ఫస్ట్ నా చిట్టి చేతులతో బాయ్స్ పాడతారు, ఫస్ట్ స్టాంజా గర్ల్స్ పాడతారు. ఓకేనా? రెడీనా? ఫస్ట్ బాయ్స్ మీరు రెడీగా ఉన్నారు కదా? మీరే బాగా పాడుతున్నట్టు నేను చూశాను. ఓకేనా? రెడీ? చూద్దాం, గర్ల్స్ కన్నా కూడా బాగా పాడదాం. మీరు జాగ్రత్తగా వినండి నాన్న, మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు పాడాలి. ఓకే? రెడీ? అందరూ పాటల పుస్తకాలు చూడాలి. చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు చిట్టి నోటితో యేసయ్య పాట పాడేదను. చిట్టి చేతులతో చప్పట్లు కొట్టేదను. నా చిట్టి నోటితో యేసయ్య పాట పాడేదను. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసన్నిన ఆరాధించెదం. గర్ల్స్ పాడతారు, అదే మళ్ళీ గర్ల్స్ పాడతారు. ఓకేనా? రెడీయా? నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసన్నిన ఆరాధించెదం. స్తోత్రం స్తుతి స్తోత్రం చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసన్నిన ఆరాధించెదం. ఫస్ట్ స్టాంజా పాడదాము. సమూయేలు వలె నీ స్వరము వింటూ దానియేలు వలె నీ ప్రార్థించెదం. సమూయేలు వలె నీ స్వరము వింటూ దానియేలు వలె నీ ప్రార్థించెదం. ఏలియా వలె యోర్దానును విడగొట్టెదం. పౌలు తెంచివేసెదం. ఏలియా వలె యోర్దానును విడగొట్టెదం. పౌలు సీల వలె చెరసాల సంకెళ్ళు తెంచివేసెదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసన్నిన ఆరాధించెదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసన్నిన ఆరాధించెదం. చాలా వచ్చేసిందా నాన్న పాట? ఒకసారి ఈ ఫస్ట్ స్టాంజాలో అక్క పాడుతుంది, ఒకసారి వినండి అమ్మా. 3వ లైన్ చూడండి, అక్క ఒకసారి పాడతారు, మీరు అందరిని వినండి, పాడకుండా పాడండి.
సమూయేలు సమూ- ఏలియా వాళ్ళ దగ్గర నుంచి. ఏలియావలే యోర్దానును విడగొట్టెదం పౌలు శీలవలే చెరసాల సంకెళ్ళు తెంచి వేసేదం స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదం. ఆత్మతో సత్యముతో మేము ఆసనీరా ఆరాధించెదం. పాటల పుస్తకాలు లేని వాళ్ళు నాన్న పాటల పుస్తకాలు తీసుకోండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఆంటీ వాళ్ళు ఇస్తారు. ఈ పాటలు ప్రతి కావాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్న వాళ్ళు ఇస్తారు. సాంగ్ నెంబర్ 6 అందరు ఒకసారి నా వెనకాల మాటలు పలకండి. అందరు చూడండి, బుక్ చూడండి. అందరూ ప్రతిరోజు వినిపించట్లేదబ్బా. ఒక క్రొత్త రోజు ముందెన్నడు రాలేదు ఈరోజు, మరెన్నడు రాబోదు ఈరోజు. ప్రత్యేక బహుమతి క్రొత్త రోజు. అరుస్తున్నారబ్బా, చక్కగా చెప్పాలి. ఈరోజు డేట్ ఎంత? 2024 మే మాసము 6వ తారీఖు. ఎప్పుడైనా వస్తుందా? మళ్ళా ముందేమన్నా వచ్చిందా? నేను చెప్పేది వినట్లేదబ్బా కొంతమంది. రెడీయా? వచ్చిందా ఇదివరకు ఎప్పుడన్నా? మళ్ళీ వస్తుందా? రాదు. కాబట్టి ఏం చేయాలి? మనము స్తుతి చెల్లించాలి. చెప్పండి అందరూ నా వెనకాల. ఆనందంగా పని చేయాలి ఈరోజు ఎంతో స్తుతి చెల్లించాలి ఈరోజు రేపటి గూర్చి లెక్కించకు. అందరు చెప్తున్నారా? రేపటి గూర్చి లెక్కించకు. రేపేమో బాగుంటుందని మోజు. బైబిలు చెప్పుచున్నది ఈలాగు హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు. కొంతమంది బుక్స్ చూడకుండా బుక్స్ని ఇట్లా చేసేస్తున్నారు. బుక్స్ చూడాలి, చించుకోకూడదు. ఈ బుక్ చూడాలి, అందరూ చూడాలి. ఈ బుక్ని అటువైపు చూడకూడదు. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు ముందెన్నడు రాలేది రోజు మరెన్నడు రాబోది రోజు ప్రత్యేక బహుమతి కొత్త రోజు ఆనందంగా పనిచేయాలి రోజు ఎంతో స్తుతి చెల్లించాలి రోజు రేపటి గూర్చి లెక్కించకు రేపేమో బాగుంటుందని మోజు బైబిల్ చెబుతుంది రాగు హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు ఒక క్రొత్త రోజు ముందెన్నడు రాలేది రోజు మరెన్నడు రాబోది రోజు ప్రత్యేక బహుమతి కొత్త రోజు. చాలా మంది పిల్లలు వినాలి. నేను పాటలు చూడండి అంటే చాలామంది పిల్లలు చక్కగా చూశారమ్మా.
కొంతమంది పిల్లలు టీవీ అంక చూస్తున్నారు, అదిగొదిగో నేనున్నాను, అదిగొదిగొదిగో అంటున్నారు. ఓకేనా? మంచి కనిపిస్తాము. మీరు పాడుతూ ఉండి కనిపించారనుకోండి, అబ్బా భలే బాగుంటారు. ఓకేనా? సరేనా? పాడదామా? ఇప్పుడు నేను ఒక లైన్ పాడతాను, అందరు వినండి. ఒక లైన్ నేను పాడతాను, నెక్స్ట్ లైన్ మీరు పాడాలి. ఒక లైన్ నేను పాడతాను, ఆ తర్వాత లైన్ మీరు పాడాలి. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు. పాడండి. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడు రాలేది రోజు, ముందెన్నడు రాలేది రోజు, మరెన్నడు రాబోది రోజు, మరెన్నడు రాబోది రోజు, ప్రత్యేక బహుమతి క్రొత్త రోజు, ప్రత్యేక బహుమతి కొత్త రోజు, ఆనందంగా పని చేయాలి ఈ రోజు. పాడాలి. ఆనందముగా పనిచేయాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు. మనం ఈరోజు ఉన్నామంటే దేవుడి కృపే కదనా. మరి కొన్ని సంవత్సరాల క్రితము ఏమొచ్చింది? కరోనా వచ్చింది కదా, మరి అందరూ చనిపోయారు కదా. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాలి కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పాలా? ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఎంతో స్తుతి చెల్లించాలి ఈరోజు. మళ్ళీ ఇంకో రెండో లైన్ పాడతాను, పాడండి. రేపటి గూర్చి లెక్కించకు. పాడండి. రేపటి గూర్చి లెక్కించకు, రేపేదో బాగుంటుందని మోజు, రేపేమో బాగుంటుందని మోజు, బైబిలు చెప్తుంది ఇలాగు, బైబిలు చెబుతుంది ఇలాగు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు, ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడు రాలేది రోజు, ముందెన్నడు రాలేది రోజు, మరెన్నడు రాబోది రోజు, మరెన్నడు రాబోది రోజు, ప్రత్యేక బహుమతి క్రొత్త రోజు, ప్రత్యేక బహుమతి కొత్త రోజు. పాడాలందరూ. ఆనందంగా పని చేయాలి ఈ రోజు, ఆనందముగా పనిచేయాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, రేపటి గూర్చి లెక్కించకు, రేపటి గూర్చి లెక్కించకు, రేపేదో బాగుంటుందని మోజు, రేపేదో బాగుంటుందని మోజు, బైబిలు చెబుతుంది ఇలాగు, బైబిలు చెబుతుంది ఇలాగు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు. ఇప్పుడు కలిసి పాడదామా? అందరం పాడదాం. ఇంకో కొంతమంది ఇక్కడ గోడ కానుకున్నారు. అక్కడ మా అమ్మగారులు ఎవరైనా ఉన్నారా? అలా లైన్గా ఉండాలా. లైన్ పోయింది. అందరు బుక్ చూడాలి. మళ్ళీ బుక్ తీసేశారు. ఇది ఖచ్చితంగా చేతిలో ఉండాలా, మీ కళ్ళు దీని మీద ఉండాలా. నేను చూస్తాను ఇక్కడ నుంచి. అందరం కలిసి పాడాలి. కొంతమంది పెదాలు ఇట్లా పెట్టేసుకున్నారు. ఏమైనా ప్లాస్టర్ వేసారా?
అందరూ విప్పి పాడాలి. ఓకేనా నాన్న? అందరూ లౌడ్గా పాడాలి. ఓకేనా? చక్కగా రాగంగా పాడాలి, అరవకూడదు. రెడీయా? ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడు రాలేది రోజు, మరెన్నడు రాబోది రోజు. ప్రత్యేక బహుమతి కొత్త రోజు, ప్రత్యేక బహుమతి కొత్త రోజు. ఆనందంగా పనిచేయాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు. రేపటి గూర్చి చింతించకు, రేపేదో బాగుంటుందని మోజు. బైబిలు చెబుతుంది ఇలాగు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు, హెచ్చు తగ్గులుంటాయి ప్రతిరోజు. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు, ముందెన్నడు రాలేది రోజు, మరెన్నడు రాబోది రోజు. ప్రత్యేక బహుమతి కొత్త రోజు, బహుమతి కొత్త రోజు. వెరీ గుడ్. మరి ఇప్పుడు వరకు మనం ఏమేమి సాంగ్స్ పాడుకున్నాము? సాంగ్ నెంబర్ 1 పాడాము, సాంగ్ నెంబర్ 2 పాడాము, సాంగ్ నెంబర్ 6 పాడాము. ఇప్పుడు సాంగ్ నెంబర్ 9. అందరూ పాట సంఖ్య 9 అందరూ తీయాలి. కనపడిందా? నా వెనకాల చెప్పండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, మళ్ళీ చెప్పాలా? చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి. యేసయ్యను నమ్మండి. ఎవరిని నమ్మాలి? యేసయ్యను. యేసయ్యను నమ్మండి, యేసయ్యను నమ్మండి. యేసయ్యలో ఉండండి, యేసయ్యలో ఉండండి. యేసులోనే ఎదగండి, యేసులోనే ఎదగండి. యేసుతోనే నడవండి. యేసుతోనే నడవండి. అందరు చెప్తున్నారా? గురుతులెన్నో చెప్పాడు. గురుతులెన్నో చెప్పాడు. ఏం చెప్పాను ఇప్పుడు? గురుతులెన్నో చెప్పాడు. షరతులెన్నో ఇచ్చాడు. షరతులెన్నో ఇచ్చాడు. మరువద్దని అన్నాడు. మరువద్దని అన్నాడు. మన యేసు దేవుడు. మన యేసు దేవుడు. పాడదాము మేము. ఫస్ట్ మీరు వినండి. ఫస్ట్ మీరు వినాలి కదా. అందరు పాటల పుస్తకం చూసుకోండి. పాటల పుస్తకం చూడాలి, వెనక్కి కాదు. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా, చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు
పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. బాగుందా పిల్లల పాట? ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మరి పాడదామా మరి అందరం కలిసి? ఓకేనా? వచ్చిన వాళ్ళందరూ కలిసి పాడండి. బాబు కూర్చో. చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. వెరీ గుడ్ నాన్న. బాయ్స్ గాంధీ ఆశ్రమం వచ్చిన వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. మరి ఇంకా నాకు ఇంకా వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాడుతున్నారు. మరి యేసయ్య ఎంతో సంతోషిస్తాడు నాన్న మనల్ని చూసి కదా. దేవుని స్తుతించాలి. ఓకేనా? మళ్ళీ పాడదామా ఈ పాట? వచ్చేసిందా? చాలు. ఇప్పుడు అందరు కలిసి పాడదాం. చూద్దాం ఈసారి. గర్ల్స్ పాడట్లా, కొంతమంది ఇక్కడిక్కడ సరిగ్గా పాడట్లా. పాడాలి అందరు బుక్ చూసి. రెడీయా? ఎవరు బాగా పాడతారో చూద్దాం. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. పాట సంఖ్య 20.
20 హిందీ పాట. ఇటు చూడాలి. పాట సంఖ్య 20. కొత్త సాంగ్ ఇది, చూడు వాళ్ళందరూ. नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। उसका कोई भी वादा न होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा होगा पूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। उसका आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा ईशु रहता वहाँ। ఈ సమయంలో మనం ఇప్పుడు క్లాసెస్కి వెళ్తాం. 6వ తరగతి పైన ఉన్నవారు, 6వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అంటే 7వ తరగతి నుంచి అందరూ కూడా పైకి వెళ్ళాలి. 7వ తరగతి నుంచి అందరూ కూడా పైకి వెళ్ళాలి. 6వ తరగతి వరకు ఇక్కడే ఉండాలి అందరూ కూడా. ఈ పాట పాడుతుండగా
మీరు అందరూ కూడా లేచి నిలబడి వెనక నుంచి ఒక్కొక్కరు వెళ్ళాలి. ఆగాలి. గర్ల్స్ అంతా కూర్చోండి. ఫస్ట్ 7వ తరగతి నుంచి అందరూ కూడా పైకి వెళ్ళండి. లైన్గా వెళ్ళాలి. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్. ఆశతో సత్యముతో మేము ఆశదీరా ఆరాధించేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో మేము ఆశదీరా ఆరాధించేదం. సమూయేలు వలెనే స్వరము వింటూ దానియేలు వలెనే ప్రార్థించుచు. సమూయేలు వలెనే స్వరము వింటూ దానియేలు వలెనే ప్రార్థించేదన్. ఏలియా వలె యోర్దానును విడగొట్టెదన్. పౌలు సీలవలే చెరసాల సంఖ్యలు తెంచివేసేదం. స్తోత్రం పాడాలి. స్తుతి స్తోత్రం కార్తీక్. అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో మేము ఆశదీరా ఆరాధించేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో మేము ఆశదీరా ఆరాధించేదం. ఇప్పుడు పిల్లలు స్టోరీ వినాలి. అందరూ మీ పాటల పుస్తకాలన్నీ కింద పెట్టేసుకోండి. ఆంటీ వచ్చి మంచి స్టోరీ చెప్తారు ఇప్పుడు. అరే పిల్లలు, చక్కటి కథ చెప్తా ఉంటారు. ఆంటీ వాళ్ళు మీకు చక్కటి కథ చెప్తారు, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరూ నా వైపు చూడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా వైపు చూడాలి అందరూ. సాంగ్ షీట్స్ కింద పెట్టేయండి. బైబిల్స్ ఎంతమంది తెచ్చారు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సరే, బైబిల్స్ చేతిలో పట్టుకోండి. మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తా. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మాకు ఇచ్చిన ఈ మంచి రోజు కొరకై, ప్రత్యేకమైన రోజు కొరకై మీకు స్తోత్రాలు. దేవాది దేవా, మమ్మల్ని ప్రేమించినందుకై స్తోత్రాలు. మేమంటే మీకు ఎంతో ఇష్టమైనందుకే స్తోత్రాలు. ఈ చిన్న బిడ్డలంటే మీకు ఎంతో ఇష్టమైనందుకై మీకు వందనాలు. ప్రభా, ఈ సమయం మా కోసం ఆశీర్వదించండి. మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మాకేం చెప్పాలనుకుంటున్నారో మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో మీ వాక్యాన్ని నాటండి. మీరు చెప్పేది మాకు వినపడడానికి మా హృదయానికి చెవులు ఇవ్వండి. ప్రభా, మాతో దయతో మాట్లాడండి. దయతో నన్ను ఆత్మతో అభిషేకించి మీ మాటలు వచ్చినట్లుగా నన్ను దయతో అభిషేకించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరూ నా వైపు చూడాలి. ఇంకా మీరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకోకూడదు. వింటున్నారా? చివరి పిల్లలు నా వైపు చూడాలి.
ఆంటీ దగ్గర కూర్చున్న పిల్లలు పాప నా వైపు చూడాలి. అందరూ నా మాటే వినాలి, మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకూడదు. ఒక మంచి స్టోరీ చెప్తా, బైబిల్లో ఉన్న స్టోరీనే. చూస్తున్నారా? నా వైపు చూడట్లా, కొంతమంది నా వైపు చూడట్లా. ఎవరు అరే వెరీ గుడ్, ఓకే. మరంట మీ అంతే ఒక ఊరిలో 2 పిల్లలు ఉన్నారంట, మీ అంతే ఉంటారు, మీలాగే ఉంటారు. ఆ ఊరిలో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. ఒక అబ్బాయి పేరు సీమోను అంటారు తెలుగులో. ఏం పేరు? నేను క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, కొంతమంది వినట్లేదు అనుకుంటే నిలబెట్టి అడిగేస్తాను, అందరి ముందు షేమ్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. మీ అంత పిల్లలే. ఒక బాబు పేరు సైమన్, తెలుగులో సీమోను అంటారు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య పేరు అంద్రేయ. ఏం పేరు? ఇంగ్లీష్లో ఆండ్రూస్ అంటారనమాట. అయితే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరే పిల్లలు, వాళ్ళ నాన్న అమ్మ ఉన్నారు ఆ ఇంట్లో. అయితే మీలాగా వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదంట. వాళ్ళు పేదవాళ్ళు అనమాట. పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న వయసు నుంచే వాళ్ళ నాన్నగారు ఏం పని అయితే చేస్తారో ఆ పనిలో వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళ నాన్నగారు చేసే పనికి వాళ్ళు ఏం చేస్తారు? సహాయం చేస్తారు. వాళ్ళ నాన్నగారు ఏం పని చేస్తారో తెలుసా మీకు? అసలు సీమోన్ అని బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సీమోన్ అని తెలుసా? ఎంతమందికి తెలుసు? ఉట్టిదే, మీకు తెలీదు కదా. మొత్తం స్టోరీ చెప్పాక మీకు కొంచెం గుర్తుకొస్తుంది. అయితే వాళ్ళ నాన్నగారు ఏం పని చేస్తారంటే జాలరీ అంటారు. జాలరీ అంటే ఎవరు తెలుసా ఎవరికన్నా? జాలరీ అంటే చేపలు పడతారనమాట. చేపలు పట్టే వాళ్ళని జాలరీ అంటారు. ఇక్కడ పిల్లలు నాకు కనపడట్లేదు, అందుకని వింటున్నారమ్మా? చేపలు పట్టే వాళ్ళని జాలరీ అంటారనమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊరిలో పక్కనే ఒక సముద్రం ఉంది, దాని పేరు గలిలయ సముద్రం. ఆ గలిలయ సముద్రంలో వాళ్ళ నాన్నగారు చేపలు పడతారనమాట. వీళ్ళిద్దరు మీ అంతే ఉన్నారు కదా, చిన్నపిల్లలు. వాళ్ళు చేపలు పట్టడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నాన్నగారు చేపలు పట్టి ఇంటికి తీసుకొస్తారు కదా, ఇంటికి తీసుకొచ్చాక ఏం చేస్తారంటే వాటిని అమ్ముతారనమాట. వాటిని అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో వాళ్ళు బియ్యం కొనుక్కొని కూరగాయలు కొనుక్కొని భోంచేస్తారనమాట. అంటే వాళ్ళ వ్యాపారం, వాళ్ళ పని ఏంటంటే సముద్రంలో చేపలు పట్టి వాటిని అమ్మి వాళ్ళు అవసరానికి ఏదైతే ఉందో అది కొనుక్కుంటారు. అయితే ఈ పిల్లలు బుడ్డోళ్ళు సరే కూర్చో. ఏం పేరు? నేను చెప్పిన పేర్లు ఏంటిరా? 2 అన్నయ్య తమ్ముళ్ళ పేర్లు చెప్పాను, ఏంటి చెప్పండి? వినకపోతే అందరి ముందు నిలబెట్టేస్తా, వినాలి. నేను ఎవరిని నాకు తెలుసు ఎవరు అల్లరి చేస్తున్నారు, వాళ్ళనే అడుగుతా. సరే, ఏం పేర్లు అంటే సీమోను, అంద్రేయ. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అడుగుతా. సరే, అయితే వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నాన్నగారు చేపలు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ బుట్టల్లో సర్దేసేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నాన్నగారితో పాటు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. మార్కెట్కి వెళ్ళి వాటిని అమ్మడానికి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటారు కదా, చేపలండి, చేపలు రండి కొనుక్కోండి, తక్కువ రేట్ అండి అంటే వీళ్ళు కూడా అరుస్తూ ఉండేవాళ్ళు. అట్లా నేర్చుకున్నారు. మీ అంత చిన్న బుడ్డోళ్ళే కదా, అందుకని వాళ్ళు అలాగ నేర్చుకున్నారన్నమాట. అట్లా కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అవుతూ ఉన్నారు. చెప్పాను కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. వాళ్ళ నాన్నగారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఆ పనే చేస్తారనమాట. అందుకని వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళు కొంచెం పనులు నేర్చుకుంటున్నారు. ఏం పని అంటే వాళ్ళ నాన్నగారితో పాటు సముద్రానికి కూడా వెళ్తున్నారు. సముద్రానికి కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పడవ దగ్గర ముందేమో వలలు బాగు చేయడం నేర్చుకున్నారు. సముద్రంలో వల వేసినప్పుడు లాగుతారు కదా, చేపలు లాగినప్పుడు చేపలతో పాటు చెత్త చెదారం అంతా వస్తుంది అనమాట. సముద్రంలో ఉన్న చెత్త కూడా వస్తుంది. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే ముందు వలలు బాగు చేయడం నేర్చుకున్నారు. ఓకేనా? తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళు కూడా పడవలో సముద్రంలోకి వెళ్ళడం నేర్చుకున్నారు. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత పడవకి తెడ్లు వేయడం నేర్చుకున్నారు. తెడ్లు వేస్తారు కదా, తెలుసా? చూసారు ఎక్కడైనా మీరు?
ఇట్లా ఇట్లా తెడ్డేస్తే పడవకి ముందుకెళ్తూ ఉంటుంది కదా పడవ. తెడ్లేయటం నేర్చుకున్నారు. ఇంకొంచెం పెద్ద అయ్యారు. ఇంకొంచెం మీకంటే పెద్ద అన్నయ్యోళ్ళు ఇప్పుడు పైకి వెళ్ళారు కదా, అంత అన్నయ్యోళ్ళు పెద్ద అన్నయ్యోళ్ళు అయ్యాక వాళ్ళు సముద్రంలో వల వేయడం నేర్చుకున్నారు. సముద్రంలో వల వేసినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి లాగేవాళ్ళు. ఎక్కువ చేపలు పడినాయి అనుకో, వాళ్ళు లాగడానికి చేత కదని వాళ్ళ నాన్నగారు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. ఇంకొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు వలేసి వల లాగి చేపలు తీసుకొని బోట్లో పెట్టుకొని మళ్ళీ సముద్రం బయటికి వచ్చేసి ఇట్లా పడవ నడుపుకొని సముద్రం బయటికి వచ్చేసి వాటిని బుట్టల్లో సర్దుకొని మార్కెట్కి వెళ్ళి అమ్మడం అన్నీ నేర్చేసుకున్నారు. పెద్ద అయిపోయారనమాట వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పేవాళ్ళంటే, అరే దేవుడు మన కోసం ఒక గొప్ప వ్యక్తిని పంపిస్తాడు, ఆయన పేరు మెస్సియా అని చెప్పారు. ఏం పేరు? మెస్సియాని పంపిస్తారు మన కోసం. ఆయన మనకి చాలా మేలు చేస్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు, ఆయన వస్తాడని చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ఈ సీమోను అంద్రేయ ప్రతి శనివారం, మనమేమో ఆదివారం మందిరానికి వస్తాం కదా, వాళ్ళు శనివారం మందిరానికి వెళ్తారనమాట. వాళ్ళ మందిరాన్ని సమాజ మందిరము అంటారు. ఆ సమాజ మందిరంలో వీళ్ళు ప్రతి శనివారం వెళ్ళి అక్కడ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మంచి పాటలు పాడుకొని, మనం ఇప్పుడు పాడుకున్నాం కదా, అట్లాగా మంచి పాటలు పాడుకొని సంతోషంగా దేవుని గురించి వింటారనమాట. దేవుని గురించి విని ఇంటికి వచ్చేవాళ్ళు. అలాగా ప్రతి శనివారం వాళ్ళకి అలా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి అంద్రేకి సీమోనికి వినాలి. హలో, ఏం చేసేవాళ్ళు? సీమోను అంద్రేయ చేపలు పట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోటి చెప్పాను, ఏం చేసేవాళ్ళు? మందిరానికి వెళ్ళేవాళ్ళు. వినట్లా నువ్వు? ఇటు కొంచెం ఇటు పక్కకు వచ్చి కూర్చో, ఇక్కడ కూర్చో. వాడరా నీ వెనకాల బిస్కెట్ తినేవాడు, ఇట్రమ్మా ఇక్కడ కూర్చో. కాబట్టి వాళ్ళు ఆ మందిరానికి వెళ్ళి చక్కగా వాళ్ళు దేవుని గురించి వినేవాళ్ళు. విన్నప్పుడు వాళ్ళకి ఏం తెలిసేదంటే మెస్సియా వస్తాడు మన కోసం. మెస్సియా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు అని అర్థం. యేసయ్యకే ఇంకో పేరు అనమాట, క్రీస్తు అని. ఆయన వస్తాడని ఎదురు చూస్తే ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలీదు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, అబ్బా ఏమేం పనులు చేస్తాడో, ఎలా ఉంటాడో అని వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట మెస్సియా గురించి. అయితే ఒకసారి ఏమైందంటే, ఇగో చూసారా, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడం నేర్చేసుకున్నారు వీళ్ళు. అందరికీ కనపడుతుందా? అరే ఎందుకురా తాడుతో కడుతున్నా వాడిని, అరే ఇటు చూడాలి, నిన్నే వాడిని పిలువరా. ఎవరు వీళ్ళు చెప్పండి? ఈ బాబు సీమోన్ అనమాట, ఈయన అంద్రేయ వాళ్ళ నాన్నగారు. ఏం చేస్తున్నారు? చేపలు పట్టేసి బయటకు వచ్చి వల బాగు చేసుకుంటున్నారు. అర్థమైందా? వెనకాల ఉంది కదా బోటు, వల బాగు చేసుకుంటున్నారు బయటకు వచ్చి. కనపడుతుంది అందరికీ? అయితే ఇంకా ఇద్దరు కనపడుతున్నారు ఇందులో. కనపడుతున్నారా మీకు? ఎక్కడున్నారు? వీళ్ళిద్దరికి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారికి అలాగే చేపలు పట్టడానికి హెల్ప్ చేస్తారు. వాళ్ళ ఇల్లులు కూడా దగ్గరే ఆ ఊర్లోనే. వీళ్ళిద్దరి పేరు ఏంటంటే యోహాను, యాకోబు. ఏం పేరు? వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అనమాట. పని అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి ఆడుకుంటారనమాట మీలాగే. ఓకేనా? అట్లా జరుగుతూ ఉంది. అట్లా వాళ్ళు కూడా, యాకోబు యోహాను కూడా మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకేనా? అయితే కొన్ని రోజులయ్యాక ఒకసారి ఏం చేశారంటే, అంద్రేయను యోహాను ఒక చోటుకి వెళ్తున్నారంట. ఎక్కడికో ఒక మంచి ప్రవక్త ఉన్నాడంట. ఆయన పేరు కూడా యోహానే, బాప్తిస్మిచ్చు యోహాను అంటారనమాట. ఆ మంచి ప్రవక్త మంచిగా బోధ చేస్తాడంట, బాగా వాక్యం చెప్తాడంట. అందుకని ఆయన్ని వినటానికి వెళ్ళారు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్ నాన్న. వాడికి క్లాప్స్, సైలెంట్ క్లాప్స్, ఇలా వాడికి క్లాప్స్. ఎందుకంటే చక్కగా చెప్పాడు ఆన్సర్. అట్లా ఆన్సర్ చెప్పేవాళ్ళు వెరీ గుడ్, నాకు చాలా ఇష్టం. అంద్రేయ యోహాను వాళ్ళిద్దరు ఏం చేశారంటే
వేరే ఆయన మంచిగా బోధ చేస్తున్నాడని ఆయన దగ్గరికి వినడానికి వెళ్ళారంట. వెళ్తే ఆయన ఒకరోజు సడన్గా, ఎప్పుడు వెళ్తూ ఉంటారు, ఒకరోజు సడన్గా ఆయన ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తిని చూపించి, ఒక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడంట, ఆయన్ని చూపించి అదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడంట. ఎవరన్నారు? ఆ బోధకుడు ఉన్నాడే, బోధకుడు అయిన యోహాను ఉన్నాడు కదా, ఆయన అన్నాడు. ఏమనంటే అదిగో ఆయన చూడండి, ఆయన మెస్సియా, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయన వైపు చూపించానడంట. అనేసరికి ఎవరు విన్నారా మాట? ఇద్దరు వెళ్ళారు కదా ఆయన మాటలు వింటాకి, అంద్రేయ, యోహాను, వాళ్ళిద్దరు వెళ్ళారు కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కదా. ఆ మాట విన్నారు వాళ్ళు. వినేసి ఇదిగో చూడండి, అంద్రేయ, యోహాన్ అనమాట. వేరే ఆయన చెప్పాడు, ఇదిగో ఈయన్ని చూడండి, ఆయనే లోక పాపంను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చూపించేసరికి వేరే వ్యక్తిని, ఆయన్ని చూసేసరికి వీళ్ళిద్దరికీ చాలా సంతోషమైంది. ఎట్లా ఉన్నారు వాళ్ళ ఫేసెస్, ఎలా ఉన్నాయి? నవ్వుతున్నారు కదా, కనపడుతుందా మీకు? నవ్వుతున్నారు ఆయన్ని చూసి. ఆయనే మెస్సియా. ఎవరు? మెస్సియా పేరేంటి? ఇంకో పేరు నేను చెప్పాను, క్రీస్తు. ఏసయే, ఏసుక్రీస్తు అంటాం కదా, ఏసుక్రీస్తు. ఆయనే వచ్చేసాడు. వాళ్ళకి తెలియలేదు, ఆ యోహాన్ చెప్పే వరకు వాళ్ళకి తెలియలేదన్నమాట. వాళ్ళు చూసేసరికి ఆయన చాలా ప్రత్యేకమైన వాడుగా, చాలా చక్కగా కనపడ్డాడు. కనపడేసరికి వాళ్ళకి చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం వేసి గబగబా ఆయన వెనకాల వెళ్తున్నారు. చూసారా, మెస్సియా వెనకాల వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, అంద్రేయ, యోహాను. వెళ్తుంటే మెస్సియా వెనక్కి తిరిగారంట, వీళ్ళిద్దరి వైపు చూసారంట. వీళ్ళిద్దరి వైపు చూసి, ఏం వెతుకుతున్నారు మీరు, ఏం కావాలి అని అడిగారంట. అడిగితే వాళ్ళు అన్నారంట, అయ్యా రబ్బీ అంటారు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం, టీచర్ అని అర్థం. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు, మీ ఇల్లు ఎక్కడయ్యా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, రండి వచ్చి చూడండి అన్నారు. మా ఇంటికి రండి వచ్చి చూడండి అన్నారు యేసయ్య. అంటే ఇంకా వాళ్ళిద్దరూ ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఆ రోజు ఆయన దగ్గరే ఉన్నారంట. ఆ రోజు ఆయన దగ్గరే ఉంటే వాళ్ళకి ఆయన మాట్లాడుతుంటే చాలా ఇష్టమైపోతూ ఉంది. ఆయన ఏం చేసినా ఇష్టమైపోతూ ఉంది ఆయన అంటే. ఆయన చాలా దయగా ఉన్నాడు, చాలా ప్రేమగా ఉన్నాడు, చాలా జ్ఞానంగా ఉన్నాడు, చాలా మంచి వాళ్ళగా ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఎవరు చూస్తున్నారు ఈ విషయాలన్నీ? యేసయ్యతో పాటు ఉండడానికి ఎవరు వెళ్ళారు? అంద్రేయ, యోహాన్లు వెళ్ళారు, ఆయనతోనే ఉన్నారు. యేసయ్య ఎంత మంచివాడో చూస్తున్నారు, ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత దయగా మాట్లాడతాడో చూస్తున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ రోజంతా ఆయనతోనే ఉన్నారు. చాలా సంతోషం వేసింది. ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఈయన అందరిలాంటి వాడు కాదు, అందరిలాగా తిట్టట్లేదు, అరవట్లేదు, చెడ్డగా లేడు, మంచి వాళ్ళలాగా ఉన్నాడని చెప్పి వాళ్ళకి చాలా సంతోషం వేసింది అనమాట. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడో తెలుసా, అంద్రేయ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సీమోనికి చెప్పేశాడు. సీమోన్ ఎవరు? అంద్రేయకి ఏమవుతాడు? వెరీ గుడ్ రా. సీమోను వెళ్ళాడు. అంద్రేయ వెళ్ళి సీమోనికి చెప్పాడు, మేము మెస్సియాని చూసాం అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా, సీమోను కూడా ఎదురు చూస్తున్నాడు, మెస్సీ ఎప్పుడు వస్తాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు కదా. ఆ మాట చెప్పగానే సీమోనికి చాలా సంతోషం వేసేసింది. అవునా, మెస్సీ అని చూసారా, నిజంగానేనా అంటే నిజము. ఆయన అసలు ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా, ఎంత జ్ఞానమో తెలుసా, ఆయనకి ఎంత దయో తెలుసా, అబ్బా భలే ఉన్నాడులే ఆయన. అయితే ఆయన్ని మేము చూస్తుంటే ఎలా అనిపించిందంటే దేవుడు ఈయనకు బాగా తెలుసు అన్నట్లుగా ఉన్నాడు, దేవుడితో ఆయనకి చాలా మంచి సంబంధం ఉన్నట్లుగా ఉంది అని చెప్పాడంట. ఎవరు చెప్పారు? అంద్రేయ సీమోనికి చెప్పాడు. చెప్పేసరికి సీమోనికి చాలా సంతోషం వేసింది. ఏమనిపిస్తుంది? చూడాలనిపిస్తుంది కదా. అలా చెప్పేసరికి చూడాలనిపించింది సీమోన్కి. చూడాలనిపించింది, నేను కూడా వస్తా అని చెప్పి గబా యేసయ్య దగ్గరికి సీమోన్ వచ్చాడు. ఓకేనా? నా వైపు చూడండి నాన్న, నా వైపు చూడండి. యేసయ్య దగ్గరికి సీమోన్ వచ్చాడు. సీమోన్ రాగానే యేసయ్య సీమోన్ వైపు జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మీ గురించే నేను చెప్తున్నా, మీ గురించి కూడా యేసయ్య ఇలాగే మాట్లాడతారు. ఏంటంటే సీమోన్ని చూడగానే యేసయ్య ఏమన్నారు తెలుసా?
సీమోన్ వెళ్ళి నేను సీమోన్ని అని అవేం చెప్పలా. ఏసైకి ఏం చెప్పకుండానే సీమోన్ ఏసైని చూడగానే ఏసై అన్నారంటే, నువ్వు సీమోనువి, కానీ నీ పేరు పేతురు, నేను కొత్త పేరు నీకు పెడుతున్నా, నువ్వు పేతురువి అన్నారంట. అనేసరికి ఆశ్చర్యం వేసేసింది సీమోనికి. ఇప్పుడు విన్నారా సీమోను పేతురు పేరు విన్నారా ఇప్పుడు మీరు? అందుకే ఇందాక చెప్పాను నేను, తర్వాత మీకు అర్థమవుతుందని. సీమోను పేతురు తెలుసు కదా, మీరు వాక్యం వినేటప్పుడు పేతురు పేతురు అంటారు కదా, ఆయనే సీమోను. ఆ పేరు యేసయ్య పెట్టారన్నమాట. నీ పేరు సీమోనే కానీ నువ్వు పేతురువి. ఎందుకు పెట్టారో తెలుసా ఆ పేరు? వినండి జాగ్రత్తగా. ఎందుకు పెట్టారంటే సీమోను ఇంకా పెద్దోడైపోయాక ఆయన ఏమవుతాడో యేసయ్యకి తెలుసు. ఇప్పుడు చూడండి, మీరు బుడ్డ పిల్లలు కదా, చిన్న పిల్లలు, మీరు పెద్దయ్యాక ఏమవుతారో ఎవరికి తెలుస్తుంది? దేవునికే తెలుస్తుంది కదా, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే మీరు అనుకుంటారు నేను పోలీస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి అట్లా అనుకుంటారు. కానీ మీరు బాగా చదువుకుంటేనే కదా డాక్టర్ అవుతారు. మీరు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారనుకో డాక్టర్ అవుతారా? అవ్వలేరు. కాబట్టి మీరు ఏమవుతారు? డాక్టర్ అవ్వకుండా ఇంకేదో ఒక చిన్న పని ఏదన్నా ఎక్కడైనా క్లర్క్గా అయిపోతారు. కాబట్టి మీరు అనుకునేది కాదు, కానీ మీరు నిజంగా ఏమవుతారో అది యేసయ్యకి తెలుసునానా. ఎందుకంటే యేసయ్యకి ఇటు హలో ఏంట్రా డిస్కషన్, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? ఎరా ఇక్కడి నుంచో పెట్టేస్తా, మళ్ళీ మాట్లాడాము. ఇటు తిరుగు, నా వైపు తిరుగు. పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకున్నా అట్లా అవుతారో లేదో మీకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు మీరేమవుతారో. అంతేకాదు యేసయ్య మీరు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారా? మీరేమనుకుంటారంటే నేను ఏదో ఒక టీచర్ అయితే చాలు, లేకపోతే ఏదో కూలివాడిని అయితే చాలు, లారీలు కడిగితే చాలు అలా అనుకుంటున్నారేమో మీరు. సీమోను పేతురు ఏమనుకున్నాడంటే నేను జాలరిని అవుతా అనుకున్నాడు. జాలర్ అంటే చెప్పానుగా ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. నేను జాలరిని అవుతా అనుకున్నాడు. కానీ యేసయ్య ఏం చెప్పారంటే నువ్వు పేతురువి. పేతురు అంటే అర్థం ఏంటంటే రాయి అని అర్థం. యేసయ్య ఏం చెప్పారంటే నువ్వు ఒక రాయిలాగా దేవునికి మనుషులకి చాలా నువ్వు ఉపయోగపడతావు, నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు పేతురు అని చెప్పారు యేసయ్య. మన గురించి అలా చెప్తే ఎంత బాగుండు కదా. యేసయ్య చెప్తారు మన గురించి. యేసయ్యకి మన గురించి అంతా తెలుసు. మనం పెద్దయ్యాక ఏమవుతాము? దేవుని బిడ్డలు అవుతామా, సైతాన్ బిడ్డలు అవుతామా, లేకపోతే అందరికీ మంచి చేస్తామా, అందరికీ కీడు చేస్తామా, ఇవన్నీ యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్య మనందరం చాలా గొప్పవాళ్ళం అవ్వాలని కోరుకుంటున్నారు. యేసయ్యకి ఇష్టం ఏంటంటే నువ్వు గొప్పవాడివి అవ్వాలి. సీమోన్ ఏమనుకున్నాడంటే నేను జాలరిని అవుతా అనుకున్నాడు. కానీ యేసయ్య అన్నాడు నువ్వు ఇంకా గొప్పవాడివి అవుతావు అని చెప్పారనమాట. అప్పుడు సీమోన్కి చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి యేసయ్య మాట్లాడుతున్నాడు సీమోన్తో. సీమోన్కి అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నేను పేతురునా? ఏమో నాకు అర్థం కాలేదు, నేను అంత గొప్పనవుతా నాకు తెలియదు, నేనైతే జాలరిని అవ్వాలనుకుంటున్నా అనుకున్నాడు పేతురు. అప్పుడు కొన్ని రోజులు అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయాక యేసయ్య మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ గలిలే సముద్రం దగ్గరికి వెళ్ళారు. గలిలే సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ 2 పిల్లల్ని వాళ్ళ డాడీని చూశారు. ఎవరో చెప్తారా? గలిలే సముద్రం దగ్గర చేపలు పట్టే వాళ్ళు 2 పిల్లల్ని వాళ్ళ డాడీని చూశారు. ఎవరు? అదే యేసయ్య చూశారు. ఎవరిని? మీరు ఆన్సర్ సరిగ్గా చెప్పట్లా. నేను చెప్పేది అర్థమవుతుందా? యేసయ్య గలిలే సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ మళ్ళీ 2 పిల్లల్ని వాళ్ళ డాడీని చూశారు. ఎవరు ఉండి ఉంటారు అక్కడ? ఏరా అర్థం కాల. అంద్రయ్య సీమోను. వెరీ గుడ్. అంద్రయ్య సీమోను వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేపలు పట్టడం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళకూడదు, కూర్చోవాలి. అరే బ్లాక్ షర్ట్ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. లెసన్ అయిపోయారు, కదిలే పనే లేదు, ఎక్కడికి వెళ్ళకూడదు. వలలు బాగు చేసుకుంటున్నారంట. వలలు బాగు చేసుకుంటుంటే యేసయ్య వెళ్ళారు. చూడండి, ఇటు చూడండి. అప్పుడు యేసయ్య వెళ్ళి ఏమన్నారో తెలుసా? వాళ్ళతో ఏమన్నారంటే నన్ను వెంబడించండి అన్నారు. నా వెంబడి రండి అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వెనకాల వెళ్ళాలి. కరెక్ట్, వెరీ గుడ్. వెనకాల వెళ్ళాలి.
నా వెంబడి రండి అని యేసయ్య అంటే అర్థం ఏంటంటే యేసయ్య వెనకాల వెళ్ళాలని. అంటే అర్థం ఏంటంటే చెప్పనా, ఇంకొంచెం మంచి మీనింగ్ చెప్తున్నా వినండి. వెనకాల వెళ్ళడమే కాదు, నా వెంబడి రండి అంటే అర్థం ఏంటంటే నా మాట వినండి అని. నేనేం చెప్తానో అది వినండి, నాకు లోబడండి, నేను మంచి మాటలు చెప్తాను, నా మాట వినండి అని యేసయ్య వాళ్ళని పిలిచారు. పిలిచేసరికి వాళ్ళకి చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం వేసి అలాగే మెస్సియా, అలాగే మేము మీ వెంబడి వస్తాము అన్నారు. అట్లాగా యేసయ్య వెంబడి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే యేసయ్య ఏం చేస్తున్నారో తెలుసా, యేసయ్య అన్నీ ఆ ఊరంతా ఇంకా చుట్టుపక్కల ఊర్లన్నీ వెళ్ళినప్పుడు యేసయ్య గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. రోగంతో వచ్చిన వాళ్ళని బాగు చేస్తున్నారు. పుట్టిన దగ్గర నుంచి గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ కళ్ళు కనపడవంట. మీలో ఎవరైనా ఉన్నారా గుడ్డి వాళ్ళు? కళ్ళు కనపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. యేసయ్య అలా కళ్ళు కనపడకపోతే యేసయ్య ఇలా చేయి పెట్టగానే వాళ్ళ కళ్ళు వచ్చేస్తాయంట. పుట్టిన దగ్గర నుంచి కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇట్లా పాకుతా కిందే కాళ్ళు చేతులు కింద పెట్టి నడుస్తారు, చూసారా అలాంటి వాళ్ళని? అలాంటి వాళ్ళు కనపడితే యేసయ్య లే అనగానే వాళ్ళు లేచి నడుస్తారంట. నిజంరా, యేసయ్య అలాంటి అద్భుతమైన కార్యాలు చేశారు. అయితే కుష్ఠరోగులు అంటే తెలుసా? కుష్ఠరోగులు అంటే ఆ రోగం ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో చూడండి, కుష్ఠరోగం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చేతులన్నీ వేళ్ళు సగం తినేస్తుంది. కుష్ఠరోగంలో పురుగు ఉంటుంది అనమాట, అది వైరస్ అనమాట. అది వేళ్ళు తినేస్తుంది, ముక్కు తినేస్తుంది, ముక్కు సగం తినేస్తే బాగుంటుందా? చూడ్డానికి వాళ్ళకి భయం వేస్తుంది కదా. ముక్కు తినేస్తుంది, చెవులు తినేస్తాయి, కాళ్ళు తినేస్తుంది. ఆ వైరస్ అనమాట ఆ శరీరంలో ఉండి అట్లా వాళ్ళకి చాలా రోగం వస్తుంది. వాళ్ళ చేతుల నుంచి, కాళ్ళ నుంచి, ముక్కు నుంచి, ముఖం నుంచి రసి కారుతూ ఉంటుంది, మురికి వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. మీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు పుండేసి చీము కారుతుందా? చూసారా ఎప్పుడైనా? వైట్గా వస్తుంది, బాగుంటుందా? అదేమన్నా మురికి వాసన వస్తుంది, వాళ్ళకి చాలా నొప్పి వస్తుంది, ఒళ్ళంతా నొప్పే పాపం. దాన్ని కుష్టు వ్యాధి అంటారు, లెప్రసీ అంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. అంత దూరం ఆ గేటు బయట అంత దూరం ఉన్నా కానీ వెళ్ళిపో అంటారు. ఎందుకంటే అది అంటు వ్యాధి అనమాట. మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంటుకుంటే మనకు కూడా వచ్చేస్తుంది ఆ రోగం. అంత భయంకరమైందనమాట కుష్టు వ్యాధి. అలాంటి వాళ్ళ దగ్గరికి యేసయ్య వెళ్ళి వాళ్ళ మీద చెయ్యి వేసి ముట్టి బాగు చేసేవాళ్ళు. ఎందుకంటే యేసయ్య హృదయం చాలా దయ, ప్రేమ. అందరూ చీపో అంటే యేసయ్య అలా అనరు, చెయ్యి వేసి వాళ్ళని బాగు చేసేవాడు. ఇట్లా అద్భుతాలు చేస్తూ ఉన్నారు యేసయ్య. చేస్తుంటే సీమోను పేతురికి, వాళ్ళ అన్నయ్యకి అంద్రేయికి, యోహానికి, యాకోబుకి చాలా సంతోషం. ఈయనెవరో కూర్చో ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి, ఈ వ్యక్తి చాలా గొప్పవాడని వాళ్ళకి అనిపించింది. అట్లాగా కొన్ని రోజులు అలాగా వాళ్ళు వెంబడిస్తూ వెళ్తూ ఉంటే ఒకసారి ఏమైందంటే సీమోను వాళ్ళ అత్తయ్య ఉందంట. సీమోనికి పెళ్ళైపోయింది, భార్య వచ్చింది, వాళ్ళ అత్తగారు ఉన్నారు. వాళ్ళ అత్తగారు ఒకసారి బాగా జ్వరం వచ్చిందంట. ఎంత జ్వరం అంటే చచ్చిపోయేంత జ్వరం వచ్చిందంట. ఇంకా ఆమె చచ్చిపోద్ది అనుకుంటున్నారు అందరూ. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే, వాళ్ళు ఎవరో చెప్పారు, అయ్యా సీమోను వాళ్ళ అత్తయ్యకి జ్వరం వచ్చిందంటే యేసయ్య ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సీమోను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వింటున్నారా అమ్మాయి, పాప ఇటు? సీమోను వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే ఆమె దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద చెయ్యేసి పో జ్వరం అన్నారు. ఏమన్నారు? మన దగ్గర ఎవరైనా అట్లా అంటే పోతుందా జ్వరం? మన మాట వింటుందా? మనం టాబ్లెట్లు వేసుకోవాలి, సిరప్లు వేసుకోవాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి కదా. పో అంటే పోతుందా? యేసయ్య అంటే పోతుంది. ఎందుకంటే యేసయ్య మాటలో చాలా పవర్. యేసయ్య పరలోకంలో ఉన్నప్పుడు సూర్యుడు నువ్వు రా అంటే సూర్యుడు వచ్చేసాడు, పుట్టాడు. అంతకుముందు లేడు సూర్యుడు. యేసయ్య పరలోకంలో ఉన్నప్పుడు పక్షులన్నీ పుట్టాలి అంటే పుట్టేసినాయి. యేసయ్య మాటలో పవర్ ఉంది. ఏముంది? పవర్ ఉంది. యేసయ్య ఈజ్ ద గాడ్, ఆయన దేవుడు, ఆయన మాటలో శక్తి ఉంది. యేసయ్య పరలోకంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాలన్నీ రండి అంటే వచ్చేసినాయి, అవి అంతకుముందు లేవు. అర్థమైందా? అలాంటి గొప్ప దేవుడు అనమాట యేసయ్య. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సీమోను పేతురు వాళ్ళ అత్తని జ్వరం పో అంటే పోయింది. అప్పుడు పేతురు అనుకున్నాడు,
ఈయన నా పేరు సీమోన్ నుంచి పేతురికి మార్చాడు, నేను ఒక గొప్పవాడిని అవుతానని చెప్పాడు. మరి జ్వరం కూడా పోమంటే పోయింది, మా ఇంట్లో వాళ్ళందరినీ యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు చెప్పాలి పిల్లలు? ఏం తెలుసుకున్నాడు చెప్పండి, పెద్దగా చెప్పండి. పేతురు ఏం తెలుసుకున్నాడు? తన ఇంట్లో వాళ్ళందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? యేసయ్య మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? ఏం చెప్పాను ఇప్పుడు? పేతురు ఏం తెలుసుకున్నాడు? సీమోన్ ఏం తెలుసుకున్నాడు? పెద్దగా చెప్పండి అమ్మా. యేసయ్య మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నాడు. సీమోన్ కూడా తెలుసుకున్నాడు. మీరు తెలుసుకున్నారా? మరి యేసయ్యకి మీరంటే చాలా ఇష్టం. యేసయ్యకి మీరంటే చాలా ఇష్టం, మీ ఇంట్లో వాళ్ళంటే కూడా చాలా ఇష్టం. అందరూ చూడండి, అందరు ఇలా చేయండి. అందరూ అలాగే కూర్చోండి, అలాగే కూర్చోండి. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. బయటకు వచ్చేసరికి, సీమోను వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఒక కుష్ఠరోగి వచ్చాడంట యేసయ్య దగ్గరికి. కుష్ఠరోగి అంటే చెప్పానుగా, ఎవరన్నా దగ్గరికి రానిస్తారా కుష్ఠరోగిని? హెచ్చి పోరా 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 అంటారు. అప్పుడు యేసయ్య దగ్గరికి ఆ కుష్ఠరోగి వచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసాడంట. యేసయ్య కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి, అయ్యా మెస్సియా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అని అడిగాడంట. ఏమడిగాడు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అని అడిగాడు. మీరు చెప్పండి, యేసయ్య ఏం చెప్పుంటారు? పోరా, నాకు ఇష్టం లేదు. నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? మురికొడా, నాకు కూడా జబ్బు రావాలనా అని ఉంటారు కదా. మరేమని ఉంటారు? ఏమన్నారంటే నాకు ఇష్టమే. ఆయన అడిగాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అని అడిగాడు కదా. యేసయ్య కూర్చోవాలి. ఏమడిగాడు రా కుష్ఠరోగి? కుష్ఠరోగి ఏమడిగాడు? వెరీ గుడ్. నాకు ఇష్టమైతే బాగు చేయన్నాడు కదా. యేసయ్య అన్నారు నాకు ఇష్టమే, నువ్వు బాగవ్వు అని చెప్పారు. బాగవ్వు అనగానే అతని వేళ్ళకి రసిగారడం అంతా ఆగిపోయింది. అసలు మీలాగా, మీ చేతుల్లాగా, మీ కాళ్ళలాగా చిన్న పిల్లల్లాగా అయిపోయింది శరీరం అంతా. సగం సగం తినేసినాయి కదా వేళ్ళు, ముక్కు కూడా సగం అయిపోయింది, తనకి తినేసినాయి పురుగులు. అట్లాంటిది ముక్కు కూడా నిండా వచ్చేసింది, చేతులు నిండా వచ్చినాయి, రోగం పోయింది, రసిగారట్లా, వాసన రావట్లా. ఎంత అద్భుతం! యేసయ్య ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేశారు. ఎందుకంటే ఆయన మాటలో ఏముంది? పవర్ ఉంది. ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది. ఆయన మాట చెప్తే అన్ని రోగాలు పోతాయి. కాబట్టి ఇలా గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తున్నారన్నమాట. అయితే ఒకరోజు వచ్చింది, మళ్ళీ యేసయ్య ఏం చేశారంటే గలిలయ సముద్రం వైపు వెళ్ళారురా. ఇంకా అయిపోవచ్చింది, త్వరగా వినండి. గలిలయ సముద్రం వైపు వెళ్ళారు. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి, ఉదయం పూట యేసయ్య వెళ్ళారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే సీమోను వాళ్ళ అన్నయ్య అంద్రేయ వాళ్ళిద్దరూ కలిసి సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళారంట. సాయంత్రం 6 గంటలకు వెళ్ళారంట. రాత్రిపూట అయితే చేపలు చాలా పడతాయంట వలలో. మనకి తెలియదులే, జాలర్లకు తెలుసు. జాలరంటే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారంట. సాయంత్రం 6 గంటలకు వెళ్ళారంట. ఆ టైంలో అయితే ఎక్కువ చేపలు పడతాయంట. వినాలి, అరే ఎన్నింటికి వెళ్ళారా? నాకు తెలుసురా, ఎవరు వింటలేదో నాకు తెలుసు, మిగతా అందరూ వింటున్నారు. కాబట్టి వాళ్ళు 6 గంటలకు వెళ్ళారు. చేపలు చాలా పడతాయని వెళ్తే వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళకి చాలా అనుభవం వచ్చేసింది. చేపలు ఎక్కడ దొరుకుతాయో, వల ఎప్పుడు వేయాలో, ఎక్కడ వేయాలో, వేయగానే చేపలు ఎలా పడతాయో వాళ్ళకి తెలుసు బాగా. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాత్రి 6 గంటల, నిన్న సాయంత్రం 6 గంటలకు వెళ్తే 6 అయిపోయింది, 7 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, పొద్దున వరకు పడితే ఎన్ని చేపలు పట్టారో తెలుసా? వాళ్ళకి మంచిగా చేపలు పట్టడం వచ్చు కదా. పొద్దున వరకు వాళ్ళకి ఒక్క చేప కూడా పడలేదంట. ఆ సముద్రంలో చాలా చాలా చేపలు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పడలేదంట.
ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం అమ్ముతారు, ఏం తింటారు? మరి ఆ సరుకులు కొనుక్కోవాలిగా, ఇంట్లో అన్నం తినాలంటే మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి కదా. ఒక్క చేప కూడా పడలేదంట పొద్దున 6 గంటల వరకు. అయ్యో, వాళ్ళకి చాలా నిరుత్సాహం వచ్చేసిందంట. ఎట్లరా బాబు, ఏంటి మనకేంటి చేపలు పట్టుకోవడం ఏంటి, మనకు బాగా చేపలు పట్టడం వచ్చు కదా, ఎందుకు పడలేదో ఏంటని ఇద్దరికి బాధ వేసేసిందంట. ఎందుకంటే మరి ఇంటికి వెళ్తే అమ్మ నాన్న అడుగుతారు, చేపలు ఏం పట్టారు, మరి అమ్ముదాం రండి, డబ్బులు వస్తే అప్పుడు మనం సరుకులు కొనుక్కోవచ్చు అని అడుగుతారు. మరి ఏమి రాలేదు, అయ్యో ఎలాగని వాళ్ళు బాధపడ్డారంట. బాధపడి అప్పుడే సముద్రం ఒడ్డుకి పడవ నడుపుకొని సముద్రం బయటికి వస్తున్నారంట. లోపల నుంచి బయటికి రాగానే అక్కడ దూరంగా చూస్తే చాలామంది గుంపులుగా ఉన్నారంట. ఆ గుంపులు వాళ్ళు కూర్చొని వింటూ ఉన్నారంట. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనుకొని వాళ్ళు వస్తూ ఉంటే అక్కడ యేసయ్య వాళ్ళకి బోధ చేస్తూ ఉన్నారంట. యేసయ్య వాళ్ళకి వాక్యం చెప్తా ఉన్నాడు. మీలాగా అల్లరి చేయట్లే, వాళ్ళు చక్కగా శ్రద్ధగా వింటున్నారంట. వాళ్ళు చక్కగా వాక్యం వింటున్నారంట. అప్పుడు వాళ్ళకి అంట యేసయ్య అక్కడ ఇసుక మీద, సముద్రం పక్కన ఇసుక ఉంటుంది కదా, అక్కడ నిలబడి చెప్తుంటే వాళ్ళకి సరిగ్గా వినపడట్లేదంట. అందుకని సీమోను పేతురు యొక్క దోణె బయట, అంటే పడవ బయటికి రాగానే యేసయ్య అన్నారంట, కొంచెం నాకు ఆ దోణెలో నిలబడతానే, అప్పుడు అందరికీ వినపడతాను. నేను ఇప్పుడు ఇక్కడ పైన నిలబడ్డాను కదా, అప్పుడు మీకు అందరికి కనపడుతున్నాను నేను. అందుకని యేసయ్య అన్నారంటే, నేను ఆ పడవలో నిలబడతాను సీమోన్ అంటే, సరే రండి మెస్సియా, నిలబడండి, నా పడవలో నిలబడి చెప్పండి వాక్యం అని చెప్పారంట. చెప్తే ఇగో చూసారా, యేసయ్య పడవలో నిలబడ్డారు. సీమోను పడవ అది. అందరూ వాక్యం వింటున్నారు. అంతా విన్న తర్వాత సీమోను కొంచెం దిగులుగా ఉన్నాడు, అంద్రేయ కూడా కొంచెం దిగులుగా ఉన్నాడు. ఎందుకు చెప్పండి? ఒక్క చేప కూడా పడలేదు కదా, ఎట్లాగా ఏమో అని చెప్పి దిగులుగా ఉన్నారు ఇద్దరు. వాక్యం అంతా చెప్పడం అయిపోయిన తర్వాత యేసయ్య అన్నారంట సీమోన్తో, ఇదిగో సీమోను, కొంచెం పడవ కొంచెం లోపలికి నడిపించి మళ్ళీ వల వెయ్యి అన్నాడంట. అంటే సీమోన్ అన్నాడంట, అయ్యా రాత్రంతా పట్టామయ్యా, రాత్రంతా వలేసాం, ఒక్క చేప కూడా పడలేదు అన్నాడంట. అనేసరికి యేసయ్య ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నారంట. చూస్తుంటే సీమోను, సరేలే నువ్వు చెప్పావు కదా, ఎందుకంటే యేసయ్య గొప్పవాడని సీమోనుకి తెలిసిపోయింది కదా. యేసయ్య చాలా అద్భుతాలు చేస్తున్నారు, జ్వరం పో అంటే పోతుంది, ముట్టుకుంటే కళ్ళు వచ్చేస్తున్నాయి, బాగా అయిపోతున్నారు. అందుకని చెప్పి యేసయ్య అంటే నమ్మకం వచ్చింది సీమోనికి. నమ్మకం వచ్చి సరేలే నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ వేస్తాను అన్నాడు. చూడండి పిల్లలు, మనకి కొన్ని విషయాలు యేసయ్య ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైందా? సీమోనికి కూడా అర్థం కాల. రాత్రంతా పట్టాము, చేపలు దొరకలేదు, ఇప్పుడు ఎందుకు ఏమంటున్నాడు యేసయ్య అర్థం కాల. కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి నేను వేస్తానన్నాడు. మనం కూడా కొన్ని విషయాలు ఇటు చూడాలి, కొన్ని విషయాలు ఇటు చూడాలి. ఇటు హలో, యేసయ్య కొన్ని విషయాలు ఎందుకు చెప్తారో అర్థం కాదు. నేను ఎందుకు మీకు చెప్తున్నాను, కథ జాగ్రత్తగా వినంటారా అనేది మీకు అర్థం కావట్లా. అయినా సరే మనము వినాలి. అమ్మ నాన్న కొన్ని విషయాలు ఎందుకు చెప్తారో అర్థం కాదు. ఐస్ క్రీమ్ తినకురా అన్నారనుకో, ఎందుకు చెప్తారు? నీకేదో జలుబో ఏదో అనారోగ్యం వస్తుందనో వద్దంటారు. కానీ మంచిగా ఉన్నప్పుడు తినమంటారు కదా, కొన్నిసార్లు తినమంటారు, కొన్నిసార్లు వద్దంటారు. ఎందుకని? మీ మంచి కోసమే. అలాగే యేసయ్య కూడా కొన్ని విషయాలు చేయొద్దంటారు. ఏం చేయొద్దంటారు చెప్పండి? యేసయ్య అబద్ధాలు ఆడొద్దంటారు, గొడవలు పెట్టుకోకూడదు అంటారు, వెరీ గుడ్, బూతులు ఆడొద్దంటారు, ఇంకా కొట్టుకోవద్దంటారు, ఇంకా తిట్టుకోవద్దంటారు, ఇంకా వాడొక్కడే చెప్తున్నాడు అన్నీ. ఇంకా పాపం అంటే ఏంట్రా? పాపం చేయొద్దంటారు కరెక్టే, కానీ పాపం అంటే ఏంటి? అమ్మ నాన్న మాట వినకపోవడం పాపం, దొంగతనం చేయడం పాపం, అబద్ధాలు ఆడడం పాపం, కొట్లాడుకోవడం పాపం, హోంవర్క్ చేయకపోవడం తప్పు కాదా? చక్కగా చదువుకోవడం తప్పు కాదా? మా అమ్మ నాన్న చెప్పగానే స్నానాలు చేసి పొద్దునే లేచి బ్రష్ చేసుకొని రెడీ అయిపోతున్నారు టైంకి స్కూల్కి, అదంతా తప్పే. అలా చేయకపోతే తప్పు. అమ్మ నాన్న మాట వింటే అది కరెక్ట్, చేయకపోతే తప్పు. ఇవన్నీ చేయొద్దంటే కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఏంటంటే మనకి దొంగతనం చేయాలనిపిస్తుంది, వాడి దగ్గర బాల్ ఉంది నాకు కావాలి నేను దొంగిలిస్తా అనుకుంటాం. యేసయ్య అంటారు వద్దు, అలా దొంగిలించకూడదు. అది ఎందుకు చెప్తున్నారో మనకు అర్థం కాదు. అమ్మాయిలు ఏమనుకుంటారు, ఆ అమ్మాయి దగ్గర మంచి హెయిర్ బ్యాండ్ ఉంది, ఆ అమ్మాయి దగ్గర మంచి ఏమున్నాయి, ఇంకా క్లిప్స్ ఉన్నాయి, పిన్స్ ఉన్నాయి, అవన్నీ నాకు కావాలని దొంగిలిస్తారు. చేయొచ్చు అలాగా? అలా చేయకూడదు. యేసయ్య
ఎందుకు చెప్తున్నారో అర్థం కాకపోయినా యేసయ్య చెప్పినట్లు చేయడమే ఆయన వెంబడించడం అంటే. అర్థమైందా? యేసయ్య మాట వినడమే ఆయన్ని వెంబడించడం. ఇప్పుడు యేసయ్య వెనకాల వెళ్ళడానికి మనకి యేసయ్య ఇప్పుడు లేరు కదా, మన దగ్గర ఉన్నారా? లేరు కదా. మరి యేసయ్య మాట వినడం అంటేనే ఆయన వెంబడించడం. ఆయన మాట ఎలా వింటాం? యేసయ్య మాట వినడం అంటే ఏంటి నాకు చెప్పండి. యేసయ్య మాట మనకు వినపడట్లేదు కదా, ఇప్పుడు యేసయ్య లేరు కదా. యేసయ్య మాట వినడం అంటే ఎలా వింటాం చెప్పాలి త్వరగా. పెద్ద పిల్లలు కూడా నోరిప్పట్ల. యేసయ్య మాట వినడం అంటే ఏంటి అమ్మా? అదే ఆయన చెప్పింది మీకు ఎలా వినపడుతుంది? మీకు ఏం తెలుసు? ఆయన ఏం చెప్పారో మీకు ఎలా తెలుసు? యేసయ్య మాటలు మీకు ఎలా తెలుసు, ఎలా వినపడతాయి? ప్రార్థన కాదు. ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడం కదా. మరి యేసయ్య మాటలు మీకు ఎట్లా వినపడతాయి? అరే ఆ వెనకాల పిల్లలు, యేసయ్య మాటలు మీకు ఎట్లా వినపడతాయి? మీరు అలా ఆయన మాట వినాలంటే మీరు ఏం చేయాలి? వెరీ గుడ్. ఎవరు చెప్పారా? వాడికి మళ్ళీ క్లాప్స్. వాడే ఆన్సర్ చెప్తున్నాడు. యేసయ్య మాట వినాలంటే బైబిల్ చదవాలి. యేసయ్య మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారు కదా, బూతులు ఆడకూడదు, కొట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అర్థమైందా? వినండి జాగ్రత్తగా. యేసయ్యని వెంబడించడం అంటే యేసయ్య వెనకాల వెళ్ళడం అంటే ఆయన మాట వినడం. ఆయన మాట వినడం అంటే బైబిల్లో ఏముందో అలాగే చేయడం మనం. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య ఆ మాట చెప్పేసరికి పేతురుకి అర్థం కాకపోయినా వినండి, స్టోరీ బాగుంటుంది, వినండి. ఇప్పుడు వల వేయమన్నాడు కదా, పేతురు ఏం చేశాడంటే పడవని లోపలికి తీసుకెళ్ళి వలేసాడు. వలయ్యగానే ఏమైందో తెలుసా? వల తీయడానికి రావట్లా బయటికి. వలయ్యగానే రాత్రంతా ఒక్క చేప పడలేదా? ఇప్పుడు వలయ్యగానే బయటికి తీయడానికి రావట్లా. నిండా వచ్చేసినాయి చేపలు. వల నిండా వచ్చేసాయి చేపలు. ఎన్ని చేపలు అంటే వాళ్ళు లాగలేకపోతున్నారు బయటికి. వలని లాగలేకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ వెనకాల యోహాను యాకోబులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అరే రండి వల మేము లాగలేకపోతున్నాం అని పిలిస్తే వాళ్ళు కూడా పడవేసుకొని వచ్చారు. వాళ్ళు కూడా పడవేసుకొని వచ్చి 2 పడవల నిండా వచ్చినాయిరా చేపలు. 2 పడవల నిండా వచ్చేసినాయి చేపలు. యేసయ్య మాట చేపలు వింటాయి. అందుకే చేపలు ఏం చేసినాయి? అందరూ పేతురు వలలోకి వచ్చేయండి అనగానే చేపలన్నీ బిలబిలా అని పేతురు వలలోకి వచ్చేసినాయి. చూసారా? 2 పడవలు నింపేశారు. 2 పడవలు నింపేశారు. యేసయ్య మాటల్లో ఏముంది? శక్తి ఉంది. యేసయ్య మాటల్లో ఏముంది? యేసయ్య ఎలాంటి వాడు? గొప్పవాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అయితే ఇప్పుడు యేసయ్యని చాలామంది వెంబడిస్తున్నారంట. చాలామంది యేసయ్య వెంట వెళ్తున్నారు. అయితే యేసయ్య ఏమనుకున్నారంటే వీళ్ళందరిలో నేను లీడర్స్ని ఎన్నుకోవాలి. చాలామంది గుంపులు అంటే ఒక 200 మెంబర్స్ వెంబడిస్తున్నారు అనుకో యేసయ్యని. యేసయ్య అనుకున్నారంటే వీళ్ళలో నాకు లీడర్స్ కావాలి అనుకున్నారు. అనుకొని రాత్రంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారంట. లీడర్స్ ఎవరెవరిని పెట్టుకోవాలి నేను అని ప్రేయర్ చేస్తే దేవుడు ఆయనకి లీడర్స్ లిస్ట్ ఇచ్చారంట ఎవరెవరు కావాలో. ఫస్ట్ లీడర్ ఎవరో తెలుసా? చెప్పండి, గెస్ చేయండి, ఊహించండి. యేసయ్య లీడర్స్ని ఎన్నుకున్నప్పుడు ఫస్ట్ లీడర్ ఎవరై ఉంటారు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. క్లాప్స్ రావాడికి. ఫస్ట్ లీడర్ పేతురు. ఎందుకు? పేతురుకి యేసయ్య గొప్పతనం తెలిసింది. పేతురు యేసయ్య మాటకి లోబడ్డాడు. పేతురు యేసయ్య మాట విన్నాడు కాబట్టి, యేసయ్యని వెంబడిస్తున్నాడు కాబట్టి ఫస్ట్ లీడర్. ఈ రోజున వినండి పిల్లలు, లీడర్ అంటే ఎంత గొప్ప లీడరో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ లాంటి లీడర్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ లాంటి లీడర్ కాదు. పరలోకంలో పేతురుకు ఒక పెద్ద సింహాసనం ఉందిరా. ఎంత పెద్ద లీడరో చూడండి. పరలోకంలో పేతురుకి పెద్ద సింహాసనం ఉంది. అర్థమవుతుందా? అంత పెద్ద లీడర్ అయిపోయాడు. యేసయ్య పేతురుని చూడగానే ఏం చెప్పాడు? నువ్వు సీమోనువి. ఏం చెప్పాడు యేసయ్య? నువ్వు సీమోనువి, నువ్వు సీమోనువి. తర్వాత ఏం చెప్పారు? నీ పేరేమవుతుందని చెప్పారు? పేతురు అని చెప్పారు కదా. ఆ పేతురు అంత గొప్ప లీడర్ అయ్యాడు. చూడండి, మీ విషయంలో కూడా
యేసయ్యకి ఒక గొప్ప ఉద్దేశం ఉంది, మీరు గొప్ప గొప్ప వ్యక్తులు అవ్వాలని. యేసయ్య మాట విని యేసయ్య చెప్పినట్లుగా ఆయన వాక్యంలో ఉన్నట్లుగా నడుచుకుంటే మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. యేసయ్య అలాంటి వాళ్ళని 12 మందిని ఎన్నుకున్నారు, లీడర్స్ని. ఆ 12 మందిలో పేతురు ఉన్నాడు, అంద్రేయ ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఇంకా 8 మంది ఉన్నారనమాట. పెద్ద లీడర్స్ అయ్యారు వాళ్ళు, మన అందరికి వాళ్ళు పెద్ద లీడర్స్ అనమాట. క్రిస్టియన్స్కి, యేసయ్య బిడ్డలకి. కూర్చోవాలి, అర్థమైందా? ఇప్పుడు మీ బైబిల్స్ ఓపెన్ చేసి మార్కు 1:17 తీయండమ్మా. యేసయ్య ఏం చెప్పారంటే వాళ్ళకి, మార్కు సువార్త తీయడం వచ్చా మీకు? బైబిల్ తీయడం వచ్చా? మార్కు సువార్త 1:17 నాతో పాటు చెప్పండి మీరు. యేసు, నాతో చెప్పాలి, నా వెనుక చెప్పండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును. జాలరంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుష్యులను పడతారు. అంటే మనుష్యులను దేవుని కోసం సంపాదిస్తారు, మనుష్యులను మంచి మార్గంలోకి తీసుకొస్తారు, మనుష్యులను మంచి వ్యక్తులుగా మీరు చేసేస్తారు. తర్వాత పేతుల్లో ఎంత పవర్ వచ్చిందంటే యేసయ్యలో ఉన్న పవర్ పేతుల్లో కూడా వచ్చింది. పేతురు కూడా చనిపోయిన వాళ్ళని లేపాడు, పేతురు కూడా కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, పేతురు కూడా అద్భుతాలు చేశాడనమాట. యేసయ్యలో ఉన్న పవర్ పేతుల్లోకి వచ్చింది. కాబట్టి యేసయ్య ఏం చేశాడంటే పేతుర్ని చేపలు పట్టే జాలరిగా కాకుండా మనుష్యులను పట్టే జాలరిగా చేశాడు. మిమ్మల్ని కూడా యేసయ్య గొప్ప వ్యక్తులుగా చేస్తాడు, మీరు ఆయన మాటకు లోబడాలి. ఇంకొకసారి చెప్పండి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు నాయనా. మాట్లాడకూడదు, మోకాళ్ళు వేయాలి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చేతులు ఇలా జోడించండి. వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, మౌనంగా ఉండండి. ప్రేమగల పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, బిడ్డలు విన్న కథను వాళ్ళ హృదయాల్లో నాటండి. వాళ్ళ విషయమై మీకు ఒక ఉద్దేశం ఉందని వాళ్ళు ఎరుగునట్లు సహాయం చేయండి. చిన్న హృదయాల్లో ప్రభా ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో మాకైతే తెలీదు ప్రభా, మీరే వాళ్ళకు బోధించండి, వాళ్ళ హృదయాల్లో వాక్యాన్ని నాటండి, జ్ఞాపకం ఉంచండి ప్రభా, వాళ్ళ జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని వెంబడించే శిష్యులు ఇక్కడ అనేక మందిని దయతో తయారు చేయండి అయ్యా. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీకు లోబడేవాళ్ళు, మీ మాట వినేవాళ్ళని సిద్ధపరచండి అయ్యా. ఈ బిడ్డల్లో లోతైన ఆత్మీయ కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.